వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. అసలు రామ్ గోపాల్ వర్మ గారి కేసు ఎటువైపు వెళ్ళింది? అసలు రామ్ గోపాల్ వర్మ గారు ఎక్కడున్నారు? అసలు ఆయన పైన చాలా విమర్శలు వచ్చాయి. థర్డ్ డిగ్రీ పెట్టి ఆయన్ని జైల్లో కుమ్మేస్తారని, లేకపోతే ఇంకేదో చేసేస్తారని, వాటన్నిటిని కూడా ఆయన తప్పించుకుని బయట తిరుగుతున్నారని కొంతమంది. ఇవన్నీ కూడా మనతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్టర్ అడ్వకేట్ బాలా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ఎక్కడ ఉన్నారు రామ్ గోపాల్ వర్మ గారు? ఆయన హ్యాపీగా ఆయన ఇంట్లోనే ఉన్నారు. సో ఏంటి సార్ కేసులు ఎంతవరకు వచ్చాయి? కొట్టేస్తున్నారా లేకపోతే వాయిదాలు పడుతున్నాయా? అవి అన్ని బెయిలబుల్ కేసులు అండి. యాంటిసిపేటరీ బెయిల్స్ కేసు ఉన్నాము, బెయిల్స్ ఇంట్రీమ్ బెయిల్స్ వచ్చున్నాయి. అసలు అవి కేసులే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమా ఫేసి లేని కేసులు పెట్టారు. అసలు ఆయనకు సంబంధం లేని కేసులు. ఆయన పోస్ట్ పెట్టారు లేదో కూడా తెలియదు, కానీ కేసు పెట్టేసి ఈ పొలిటికల్ మోటివ్ కింద, ఇది పొలిటికల్ వెండేటా కింద కేసులు పెట్టి హరాస్ చేయడానికి తప్ప నుంచి అక్కడ పెద్ద ఇష్యూ ఏం లేదు దాంట్లో. కాకపోతే వాళ్ళు హడావిడి చేశారు, ఇల్లీగల్ గా అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ ఏదో చెయ్యాలని అనుకున్నారు, మొత్తం ఫెయిల్ అయిపోయింది. పోలీసులు కూడా మొత్తం వచ్చి వాళ్ళ ఇంటి నుంచి డెన్ చుట్టుముట్టి తీసుకెళ్ళాలని ప్రయత్నించారు, కానీ ఆయన అక్కడ లేరు. ఆయన షూటింగ్ లో ఆయన బిజీలో ఆయన ఉన్నారు, ఆయన వర్క్ లో ఆయన బిజీగా ఉన్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి పొలవమని చెప్పి ఆయన పనులను పక్కన పెట్టేసి రాలేడు కదా. ఇదంతా సీరియస్ అఫెన్సెస్ కాదు కదా, ఇట్స్ నాట్ అన్ హీనియస్ అఫెన్సెస్. ఈ సోషల్ మీడియాలో ఏదో అసలు పోస్ట్ పెట్టారో లేదో తెలియదు. ఫస్ట్ ఆ ఫేక్, ఇప్పుడు వాళ్ళు అయితే పోస్ట్ చూపిస్తున్నారు, అది ఎవరు పెట్టారని ఇప్పుడు ఎన్నో ఫేక్ ఐడీలు క్రియేట్ అవుతున్నాయి. డబుల్ ఐడీస్ క్రియేట్ అయ్యి ఫేస్బుక్ లో కూడా మనం చూస్తున్నాము, ట్విట్టర్ లో చూస్తున్నాము, ఫేక్ ఐడీలు క్రియేట్ అయి పెడుతున్నారు. అది నిజమైన ఐడియా ఫేక్ ఐడియా ఎవరికి తెలుసు? ఎలా అరెస్ట్ చేసేస్తారు? అలా తీసుకెళ్దామని చెప్పి అసలు నిజం చెప్పాలంటే పోలీసు వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించారు. పాపం అది ఫెయిల్యూర్ అయిపోయింది. గవర్నమెంట్ కూడా చంపపెట్టులాగా ఇది ఒక స్టాండ్ అయిపోయింది, ఒక ల్యాండ్ మార్క్ అయిపోయింది. ఎందుకంటే మేము అడిగిన క్వశ్చన్స్ కానీ వాళ్ళు ఇచ్చిన నోటీస్ కి రిప్లై చేయడంలో దాంట్లో కానీ వాళ్ళకి ఆన్సర్ లేదు, వాయిస్ లేదు, కాబట్టి కామ్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. హైకోర్టులో కూడా యాంటిసిపేటరీ బెయిల్స్ ఇస్తున్నాము, యాంటిసిపేటరీ బెయిల్స్ కి ఇంట్రీమ్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చున్నారు, కాబట్టి అవి మళ్ళీ కొనసాగుతున్నాయి. అసలు సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెడతా ఉంటారు, ముఖ్యంగా ఈ ఎక్స్ అకౌంట్ నుంచే కూడా ఎక్కువగా బయటకు వెళ్తా ఉంటాయి. మరి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి కదా. రామ్ గోపాల్ పెట్టిన వాళ్ళు కాదు, దాని కింద కామెంట్ పెట్టిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. అవునా? యూట్యూబ్ లో వచ్చే వీడియోల కింద కూడా కామెంట్స్ పెడుతుంటారు, అమ్మ నా బూతులు ఆలీ బూతులు అన్ని రాస్తుంటారు. మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. మరి వాళ్ళని ఎందుకు చేయాలి? మరి వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టలా? అసలు ఏంటి సార్, అసలు దేనికి సంబంధించి అరెస్ట్ చేస్తున్నారు సార్? అంటే గతంలో ఆయన వ్యూహం శపథం అనే ఒక సినిమాలు తీశారు, పవర్ స్టార్ కి సంబంధించిన కొన్ని సినిమాలు తీసారా వాళ్ళ వ్యక్తిగత విషయాలు తీసుకుని. సో దానికి సంబంధించిన ఏమన్నా ఉన్నాయా ఇందులో? మనకు తెలియదండి అది. నేనైతే ఇప్పుడు సినిమా కూడా చూడలేదు. ఈ కేసులో అవి కూడా ఆయన యాడ్ చేశారు. అసలు ఆ డీటెయిల్స్ ఏం లేవు మాకు, ఆ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. మేము అదే చెప్తున్నాం, మాకు ఆ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు, మాకేం చెప్పారు. ఓన్లీ ఎఫ్ఐఆర్ అయింది, క్రైమ్ నెంబర్ ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు, అంతే. అది ఎవరి కేసు, అసలు ఏం కేసు పెట్టాడు, ఏం కంప్లైంట్ రాశాడు, అసలు ఏమి, నథింగ్, జీరో. అయితే ఈ కేసుల విషయం వచ్చినప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు భయపడ్డారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో దాక్కున్నాడు, ఇలాంటి వార్తలు బయటకు వచ్చినాయి, నిజమేనా? ఎవరు రాశారు అది? బయట కొన్ని న్యూస్ ఛానల్స్ చాలా చాలా అంటే పేర్లు చెప్పట్లేదు. వాళ్ళు వెళ్ళి చూసి వచ్చారా? ఇదేమన్నా గవర్నర్ గెస్ట్ హౌస్ అనుకున్నారా? పోయి ఆడ కెమెరా పెట్టేశాము, అన్ని రాసలీలలు దొరికాయని చెప్పడానికి పెట్టిండాల్సింది మరి కెమెరా. అప్పట్లో పెట్టి సెన్సేషన్ చేశారు కదా. ఎన్డీ తివారీని పాపము ముసలాయన చూడకుండా కెమెరా పెట్టేసి మొత్తం అంతా బయట ప్రచారం చేసి గబ్బు చేశారు కదా. ఇప్పుడు కూడా కెమెరా పెట్టి ఉండాల్సింది. ఓకే, మీకు అలవాటే కదా. సో అసలు ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ అండ్ సిచ్యువేషన్ ఏంటి, అండ్ ఏ స్టెప్ తీసుకోబోతున్నారు నెక్స్ట్? అంటే బయట చాలా విమర్శలు వస్తున్నాయి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద. అసలు రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేస్తామని ఆయన అరెస్ట్ చేయలేకపోయారని. ఆయన స్టెప్ తీసుకునేది ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎక్స్ లో పోస్ట్ చేస్తున్నారు. ఏం స్టెప్ నేను తీసుకుంటాను, ఎలాంటి స్టెప్స్ నేను తీసుకుంటాను, ఎలా స్టెప్స్ నేను తీసుకోబోతున్నాను, ఇలా తప్పుడు రాతలు రాసే మీడియా ఛానల్ మీద కూడా నేను ఏం తీసుకుంటాను అని చెప్పేసి ఆయన నీట్ గా ఎక్స్ లోనే పోస్ట్ చేశాడు. చూసారా మీరు ఆ పోస్ట్? చూడలేదు సార్, ఒకసారి చూడండి. ఆ పోస్టులలో కూడా నీట్ గా రాశాడు ఏమి యాక్షన్స్ తీసుకుంటాను నేను అని చెప్పేసి. కూటమి ప్రభుత్వం ఇల్లీగల్ గా ఎలాంటి కేసులు పెట్టిందా, కూటమి ప్రభుత్వం మీద కూడా యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి ఆయన బహిరంగంగా చెప్పున్నాడు ఎక్స్పోస్ట్ లో. అంటే కూటమి ప్రభుత్వం అంటే ఒకవేళ ప్రభుత్వంలో అధికారులు ఎవరైనా అలా చేసి ఉండి నా దృష్టికి వస్తే తీసుకుంటా అన్నాడు. ఆయనకి ఎవరి మీద అగెనెస్ట్ లేదు. ఇప్పుడు ఎవరు పెట్టారో ఆయనకి తెలీదు, ఎవరు చేస్తున్నారో ఆయనకి తెలీదు, ఎవరు చేయిస్తున్నారో ఆయనకి తెలీదు. కాబట్టి ఆయన తెలియనప్పుడు ఆయన ఏం చేస్తారు? తెలిస్తే డెఫినెట్ గా ఆయన యాక్షన్ తీసుకుంటారు, అందులో డౌట్ లేదు. అంటే మరొక వార్త ఏంటంటే అసలు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తిని ఎవరు కూడా టచ్ చేయలేరు, సీఎం అయినా సరే పిఎం అయినా సరే. అతని వెనక అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందంటూ ఒకటి నడుస్తుంది ప్రెసెంట్. నిజం చెప్పాలంటే అసలు అందుకే టచ్ చేయలేకపోతున్నారు, రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఆయన ఎప్పుడు తప్పు చేయడు, హీజ్ ఎ లా బైండింగ్ సిటిజన్.
కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఆయన లాజికల్గా మాట్లాడతారు తప్ప ఎవరిని అబ్యూస్ చేయడం కానీ లేకపోతే ఇన్సల్ట్ చేయడం కానీ ఇలాంటివి ఎప్పుడు చేయడం ఆయన. అంటే పెద్ద మాఫియా ఉంది వెనకాల అని. ఇంటర్నేషనల్ మాఫియానా నేషనల్ మాఫియానా ఇదంతా డిఫరెంట్ స్టోరీ. ఆయన ఎప్పుడు తప్పు చేయనంత వరకు, ఎవరైనా తప్పు చేయనంత వరకు స్టాండర్డ్గా ఉంటారు. ఆయన కూడా అంత స్టాండర్డ్గా ఉన్న వ్యక్తి, సింపుల్. సో మీరైతే ఫైనల్గా ఏం చెప్తారు? అతన్ని అరెస్ట్ చేయాలంటే మిగతా కామెంట్స్ వచ్చిన వాళ్ళని పోస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్తారు. మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి అని కేసులు పెడితే ప్రైమా ఫేసి అనేది ఉండాలి. ఇంజరీస్లో 2 టైప్ ఆఫ్ ఇంజరీస్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ ఇంజరీ ఉంటుంది, 2 మెంటల్ ఇంజరీస్ ఉంటాయి. ఫిజికల్ ఇంజరీ అంటే ఇద్దరు వ్యక్తులు గొడవ పడినప్పుడు దెబ్బలు తగలడం, రక్తం రావడం, లేకపోతే ఇంకా రకరకాల వూన్స్ రావడం, ఇలాంటివి ఫిజికల్ ఇంజరీ. దానికి ఎంబీబీఎస్ అనే ఒక డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వూన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే మెడికల్ లీగల్ కేసెస్ అవుతాయి, ఎమ్మెల్సీలు చేస్తారు, చేసి పోలీస్ స్టేషన్లో కేసు కడతారు ప్రైమా ఫేసి. ఎందుకంటే దెబ్బలు తగిలాయి కాబట్టి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు. అలానే ఇప్పుడు కి సంబంధించిన డ్యామేజెస్, మెంటల్ ఇంజరీ ఖచ్చితంగా నాకు మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను సైకలాజికల్గా డిజార్డర్ అయిపోయాను, సైకలాజికల్ పెయిన్ వచ్చింది, నా మనోభావాలు దెబ్బతిని నేను చాలా ఇదైపోయాను, డ్యామేజ్ అయిపోయాను అని చెప్తున్నప్పుడు ప్రూఫ్ కావాలి కదా. దానికి కూడా ప్రైమా ఫేసి ఉండాలంటే ప్రూఫ్ ఉండాలిగా. మరి దానికి ఎవరు ఇస్తారు ప్రూఫ్ అంటే సైకాలజిస్టులు ఉంటారు, సైకియాట్రిస్టులు ఉంటారు, 2 రకాల డాక్టర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర వీళ్ళు ట్రీట్మెంట్ జరుగుతున్న సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. నిజంగా మనోభావాలు దెబ్బతిని పాపం ఈయన దినచర్య మొత్తం అంతా నాశనం అయిపోయి, జాబుకి వెళ్ళక జాబ్ ఊడిపోయి,